నిన్న నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఒక కంప్లెయింట్ అనేది వచ్చింది. లావణ్య అనే ఒక అమ్మాయి, రాజ్ తరుణ్ హీరో నాకు 11 ఏళ్లుగా నాతో సహజీవనం చేస్తున్నాడు. నన్ను వాడుకున్నాడు. అండ్ ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే మొహం చాటేశాడు. నెక్స్ట్ గట్టిగా మాట్లాడితే చంపేస్తానని బెదిరిస్తున్నారు. వాళ్ళ వల్ల నాకు ప్రాణహాని ఉంది అని ఒక కంప్లెయింట్ అయితే ఇచ్చింది. దానికి సంబంధించి పోలీసులు కంప్లెయింట్‌లా తీసుకొని ఇప్పుడు రాజ్ తరుణ్ వెర్షన్ విషయానికొస్తే, అవును, నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఆ అమ్మాయి నాకు చాలా సహాయం చేసింది. ఆహ్, బానే ఆదుకుంది అని ఇతను చెప్పడం. ఈ అమ్మాయి ఏంటంటే నన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. పెళ్లి చేసుకున్నాం. మేము గుడిలో మాకు పెళ్లి గూడా అయింది. కొన్నాళ్ళు నన్ను వాడుకున్నాడు. తర్వాత వదిలేసాడు. ఇప్పుడేమో ఇంకో హీరోయిన్‌తో తిరుగుతున్నాడు. నేనెళ్లి గట్టిగా మాట్లాడితే ఆ హీరోయిన్, వాళ్ళ తమ్ముడు ఇద్దరు కలిసి నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు. నాకు వాళ్ళ వల్ల ప్రాణహాని ఉంది అని ఈ అమ్మాయి వెర్షన్. రాజ్ తరుణ్ ఏంటంటే నిజంగా నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఈ అమ్మాయి నాకు సహాయం చేసింది, బానే ఉంది. ఆ కృతజ్ఞత నాకుంది. అప్పట్లో నాకు చాలా హెల్ప్ చేసింది. 3 ఏళ్ళు మేము కలిసే ఉన్నాం. ఆ 3 ఏళ్ళు ఈమెను పెళ్లి చేసుకోవాలని గూడా నేను అనుకున్నాను. అంతవరకు బానే ఉంది. మంచి లైఫ్ లీడ్ చేద్దాం అనుకున్నాం. కానీ తర్వాత ఈ అమ్మాయి డ్రగ్స్‌కి అలవాటు పడింది. నాకది నచ్చలేదు. నేను చాలా సార్లు మందలిచ్చాను. కానీ ఆమె నా మాట వినలేదు. అప్పటినుంచి మేము కొంచెం దూరం అవ్వాల్సొచ్చింది. ఎడమొహం, పెడమొహం పెట్టాల్సొచ్చింది. పైగా ఇంట్లో సామాన్లన్నీ తన్నేది. ఎలా పడితే అలా ఇసిరేసేది. ఫ్రిడ్జ్, టీవీ అన్నీ పగలగొట్టేది. టిపాయిలు పగలగొట్టేది. గ్లాసులు పగలగొట్టేది. ఎప్పుడు సైకిక్‌గా ఉంటదో మాకు తెలీదు. అలాంటి అమ్మాయి అయినా సరే నేను అనుభవిస్తా వచ్చానని ఇంకో వెర్షన్ చెప్పాడు. అండ్ నెక్స్ట్ ఈ అమ్మాయి ఆల్రెడీ డ్రగ్స్ కేస్‌లో అరెస్ట్ అయ్యి ఒకసారి జైలుకెళ్ళి 45 రోజులుండి వచ్చింది. ఆ తర్వాత అప్పుడు ఈ అమ్మాయి ఏం చెప్తుందంటే, నేను జైల్‌లో ఉన్నప్పుడు రాజ్ తరుణ్ నన్ను సహాయం చేయలేదు. నన్ను కావాలనే ఇరికించి జైలుకి పంపించాడని తన వెర్షన్. ఇతని వెర్షన్ ఏంటంటే, ఆమె జైలుకెళ్ళిన తర్వాత అందరూ రాజ్ తరుణ్ ప్రియురాలు, డ్రగ్స్ కేస్‌లో రాజ్ తరుణ్ ప్రియురాలు అన్నారే తప్పితే, పలానా లావణ్య ఇరుక్కుందని ఎవరు రాయలా. సో, నా పేరునెందుకు బదనాం చేశావు? నేను గూడా డ్రగ్స్ తీసుకుంటానని ఇండైరెక్ట్‌గా చాలామంది అనుకుంటారు. అందుకని జెప్పేసి ఇతను ఆమెను కొంచెం దూరం పెట్టడం జరిగింది. తర్వాత ఈమె మస్తాన్ సాయి అనే అతనితో రిలేషన్‌లో ఉండి ఇతనింటికే తీసుకొచ్చేది. వీళ్ళ విల్లాలో పైన రాజ్ తరుణ్ కింద ఈ అమ్మాయి ఉండేది. ఎవరితో పడితే వాళ్ళని తెచ్చుకొని వాళ్ళతో పాటు పడుకునేదని ఇతను చెప్పాడు బేసికల్లీ. అండ్ ఆ మస్తాన్‌తో కూడా కొన్నాళ్ళు రిలేషన్‌షిప్ అయిన తర్వాత అతన్ని పెళ్లి చేసుకోమంటే, "నువ్వు 5 ఏళ్ళు వాడితో ఉన్నావు, 4 ఏళ్ళు నాతో ఉన్నావు. నిన్నెందుకు చేసుకుంటా నేనని" అతను కూడా కాలుతో తంతే. నెక్స్ట్ గుంటూరు పోలీస్ స్టేషన్‌లో ఆయన మీద కేస్ పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఏమని, ఇతను నన్ను వాడుకొని పెళ్లి చేసుకోమంటే మొహం చాటేశాడు అని. ఆ ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇంకా రాజ్ తరుణ్ దగ్గరే ఉంది. నెక్స్ట్ ఆ తర్వాత ఈ అమ్మాయి ఇలాంటిది కాబట్టి అండ్ ఏదో రోజు ఇంకా సైకిక్ వేషాలేస్తే నాకు బ్యాడ్ జరుగుద్దేమో, ఈమె వల్ల నాకు డ్యామేజ్ ఎక్కువుంటదేమో అని చెప్పేసి దూరంగా వెళ్ళిపోదలుచుకున్నాను. నన్ను వెళ్ళేటప్పుడు కూడా ఒక 20,000 అడిగింది. నేను ఇవ్వలేదు. అది గ్రడ్జ్‌గా పెట్టుకొని నా మీద పగ తీర్చుకోవడానికి, ఉండు నీ సంగతి చెప్తాను అని చెప్పేసి ఇలా చేసింది. నాకు తెలిసినవన్నీ కూడా నేను లీగల్ అడ్వైజర్‌తో ప్రొసీడ్ అవుతూ పోలీస్ స్టేషన్‌లో నా వాంగ్మూలాన్ని ఇస్తాను. అప్పుడు మీకు అన్ని విషయాలు చెప్తాను. ఇప్పుడు నన్ను వదిలేయండి అని రాస్తానని కూడా చెప్పుకొచ్చాడు. ఇకపోతే వివరాల్లోకెళ్తే ఇందులో ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అనుకుంటే, మధ్యలో నన్నెందుకు లాగారు? మీరు బానే ఉంటే. నాతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడని నువ్వు చెప్తున్నావు కదా! అని మాల్వి మల్హోత్రా 'తిరగబడ్డ స్వామి' సినిమా హీరోయిన్ ఎళ్లి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ చేసింది ఇందాకే జస్ట్. ఇకపోతే రాజ్ తరుణ్ ఈయన కూడా ఆల్మోస్ట్ ఈమె గురించి చెప్పితే పోలీసులు తనకు రిటర్న్ నోటీస్ ఇచ్చారు. "అమ్మ ఒకసారి రా, నీ మీద ఇతనేదో ఎలిగేషన్ చేశాడని." ఈ అమ్మాయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. ప్రెజెంట్ పరారీలో ఉంది. మరి ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అంటే నన్నడిగితే మండే వరకు ఈ విషయం తేలే అవకాశం అయితే ఉంది. థాంక్ యూ సో మచ్.